ఈ జూన్ 2026లో అసలు 10,000 దగ్గర నిజంగా కొనదగ్గ మొబైల్స్ నిజంగా ఉన్నాయా? ఉంటే ఒకవేళ ఏమేమి మొబైల్స్ ఉన్నాయి, ఏమేమి బ్రాండ్స్ నుంచి ఏమేమి మంచి మొబైల్స్ ఉన్నాయి? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర, మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేసి అండర్ 10Kలో కొనదగ్గ మొబైల్స్ ఏమైనా ఉన్నాయా ఈ జూన్ 2026లో, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మనం 10,000 అనడం కన్నా 15,000కి వెళ్ళడం బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు 10,000 దగ్గర ఒకప్పుడు చూసుకున్నట్లయితే 10,000 లోపు 5G మొబైల్సే ఉండేవి డైరెక్ట్గా. మీకు శాంసంగ్ నుంచి F06 5G అని చెప్పేసి, అదే ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ M06 5G అని చెప్పేసి 8,000కే ఉండేది. 4GB RAM 64GB మీడియాటెక్ డైమెన్సిటీ 6000 ప్రాసెసర్ తోటే ఉండేది. 4th జనరేషన్ OS అప్గ్రేడ్స్ కూడా ఉండేది. ఇప్పుడు ఆ మొబైల్ కూడా తీసుకెళ్లి 13,000 14,000 పెట్టేశారు. సో నన్ను అడిగితే చెప్తున్నా కదా, 10,000 పెట్టుకునే దాని బదులు 10,000 దగ్గర మొబైల్స్ వస్తాయి, రావనట్లేదు. ఇప్పుడు 10,000 దగ్గర మొబైల్ మీకు శాంసంగ్లోనే కావాలనుకుంటే, కాకపోతే అది 4G మొబైల్, మీడియాటెక్ G99 ప్రాసెసర్, కాకపోతే 4G మొబైల్, 4GB RAM 64GB. చెప్తున్నా కదా, 10,000 దగ్గర కొనదగ్గ మొబైల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఎత్తుక్కుంటే అన్నీ అవుట్డేటెడ్ 4G నెట్వర్క్ తోటే ఉన్నాయి. 5G మొబైల్స్ అయితే అస్సలు లేవు. మీరు బడ్జెట్ ఇప్పుడు నేను చెప్తున్న దాని ప్రకారం 15 నుంచి వద్దాం, 15,000 దగ్గర నుంచి వద్దాం. 15,000 దగ్గర మాత్రం నాకు నచ్చిన మొబైల్ వచ్చేసి, నేను ప్రిఫర్ చేసే నెంబర్ 1, నేను ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది మాత్రం పోకో M7 Pro. ఇప్పుడు కరెంట్ జనరేషన్, ప్రజెంట్ జనరేషన్ ప్రకారం ఇప్పుడున్న మొబైల్ ప్రైసెస్ మీద హైక్స్ చూసుకున్నట్లయితే, మీరు పెట్టే 15Kలో ఏ కేటగిరీ చూసుకున్నట్లయినా, ఏ డిపార్ట్మెంట్లోనైనా ఆల్రౌండర్ మొబైల్ వచ్చేసి పోకో M7 Pro. వీడేంటంటే పోకో మొబైల్స్ చెప్తున్నా అంటే, ఇవి గ్లిచ్ ఏమో మరి నేను ఇది నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోలేదేమో మరి ఆన్లైన్ సైట్స్లో. 15,000 రూపాయలకి ఈ స్పెసిఫికేషన్స్ ఇదొక్క మొబైల్ వర్తుంది. మిగతావన్నీ మీకు ఒకటి ఉంటే ఒకటి లేదు, ఇంకోటి ఉంటే ఇంకోటి లేదు. ఇకపోతే ఈ పోకో M7 Pro మీకు ఆల్రెడీ తెలిసింది, ఇది ఒక 1.5 year ఓల్డ్ మొబైలే. Android 14తో లాంచ్ అయింది. 1.5 year అయింది, 2 years బ్యాక్ ఓల్డ్ మొబైల్ ఇది. ఇంకా అప్డేట్స్ పరంగా వస్తే మాత్రం Android 16 వరకు లాస్ట్ అప్డేట్. మేజర్ అప్డేట్స్ కూడా ఎక్కువ ఇయ్యరు. 1.5 year ఓల్డ్ మొబైల్ అయినా పర్లేదు, మాకు అప్డేట్స్ తో పని లేదు. కాకపోతే మేము పెట్టే 15,000కి ప్రతి కంపార్ట్మెంట్ లో వర్త్ ఉండాలి అనుకుంటే మాత్రం ఇది ఆల్రౌండర్ మొబైల్ అని చెప్తాను. కెమెరా దగ్గర నుంచి బ్యాటరీ వర్క్ చూసుకున్న, డిస్ప్లే వర్క్ చూసుకున్న, అన్నిట్లోనూ అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. కెమెరా వచ్చేసి మీకు సోనీ లిథియా 600 సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా 20 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ప్రాసెసర్ చూసుకున్న మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీకు డే టు డే టాస్క్లు ఈజీగా రన్ చేస్తుంది. గేమ్స్ కూడా ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ హాయిగా ఆడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కెమెరా ఒక్కటి 4K సపోర్ట్ చేయదు, కాకపోతే ఫొటోస్ మాత్రం ఎక్సలెంట్గా వస్తాయి, యూజబుల్ ఫొటోసే తీసుకోవచ్చు. లేకపోతే బేస్ వేరియంట్ చూసుకున్నట్లయినా 6GB RAM 128GBతో వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం 15,000లో మొబైల్ కొనాలనుకుంటే అన్ని డౌన్ రేట్ చేసి పడేశారు. 4GB RAM 128GB ఇస్తున్నారు, ఫుల్ లేదా 4GB RAM 64GB ఇస్తున్నారు. ఇది మాత్రం మీకు 6GB RAM 128GB వస్తుంది. ఇది బెస్ట్ మొబైల్. హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. 5110 mAh బాక్స్ లోనే వీళ్ళు 45 వాట్ కి సంబంధించిన ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇంతకన్నా ఏం కావాలి. డిస్ప్లే కూడా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. AMOLED డిస్ప్లే ఇది, ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. అండ్ ఇంకా IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తుంది, వైఫై 5 సపోర్ట్ చేస్తుంది. 15,000 రూపాయల లోపు 5G మొబైల్ ప్లస్ నాకు ఫస్ట్ హ్యాండ్ మొబైల్ కావాలి, బ్రాండ్ పెద్ద ప్రయారిటీ కాదు అనుకుంటే పోకో నుంచి M7 Pro నా స్ట్రాంగ్ రికమెండేషన్. ఇకపోతే మీరు అన్నట్టు ప్రైస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. కంప్లీట్ 10K అని పెట్టుకోకండి, అలానే కంప్లీట్ 15K అని పెట్టుకోకండి. అటు ఇటుగానే ఉన్నాయి మొబైల్ ప్రైసెస్ అయితే, ఖచ్చితంగా అటు ఇటుగానే ఉన్నాయి. నన్ను అడిగితే అసలు ఈ ఇండస్ట్రీలో, మొబైల్ టెక్నాలజీ ఫీల్డ్ అనే ఇండస్ట్రీలో పెద్ద వరస్ట్ టైం అంటే ఇదే నడుస్తుంది. ఇంత వరస్ట్ టైం ఎప్పుడైతే చూడలేను నేను. ఎందుకంటే ప్రైసెస్ అసలు ఒకదాని నుంచి ఒకదానికి సంబంధమే లేకుండా వస్తుంది. అసలే ఒప్పుకుందాం, ర్యామ్ కాస్ట్లు, స్టోరేజ్ కాస్ట్లు పెరిగినాయి అని చెప్పేసి ఒక 2-3 వేలు పెంచుతున్నారంటే కాదు, డైరెక్ట్ వీళ్ళు 50% మార్జిన్ హైక్ చేసి పడేస్తున్నారు. సో అందుకని జనరల్ ఆడియన్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎగ్జాంపుల్ మీరు ఒప్పోలోకి వెళ్ళినట్లయితే మాత్రం ఒప్పోలో F33 Pro అని చెప్పేసి కొత్త మొబైల్ వచ్చింది. అది మీకు దగ్గర స్టార్టింగే 38,000. అందులో మీకు 256GB వేరియంట్ 40,000 పైన ఉంది. అది మీకు ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్ అన్ని చూసుకున్నట్లయితేనేమో మీకు రెగ్యులర్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంది. అండ్ ఇంకా మీడియాటెక్ 600 సిరీస్ ప్రాసెసర్ ఉంది. మీకు అదే ప్రైస్ రేంజ్లో ఒప్పోలో Reno 14 ఉంది. ఇది ఏం గ్లిచ్ మరి తెలియదు. మరి ఇన్ని ప్రైసెస్ పెరిగినప్పుడు అది ఒక పాత మొబైల్ కాబట్టి దాని ప్రైస్ కూడా ఎప్పుడైనా హ్యాక్ చేయొచ్చు. మీరు 40,000లో ఒప్పో మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఆఫ్లైన్కి వెళ్ళి మోసపోకండి. ఆఫ్లైన్లో మీకు ఒప్పో Reno 14 సిరీస్ దొరకట్లేదు. 15 సిరీస్ దొరికితే అసలు ఒప్పో Reno సిరీస్ ఉన్నాయా లేదో కూడా తెలియదు. కంప్లీట్ F సిరీస్ అమ్ముతున్నారు. సో మీరు అదేదో నెట్ క్యాష్ పెట్టి తీసుకున్నట్లు ఆన్లైన్లో ఒప్పో Reno 14ని గ్రాప్ చేసుకోండి. ఇది ఒక లూట్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న మొబైల్ ఇండస్ట్రీ ప్రకారం, ఇప్పుడున్న ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్లు పెరిగిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే భయంకరంగా ఉన్నాయి ప్రైజెస్ అయితే. అసలు నేను చెప్తున్నా కదా, పెద్ద వరస్ట్ జనరేషన్ నడుస్తుంది. ఇకపోతే మనం కేటగిరీకి వద్దాం.
10,000 అయితే నాకు ఎటువంటి 5G మొబైల్ అయితే కనబడలేదు. నాకు కనబడిన వన్ అండ్ ఓన్లీ ఒక ఓజీ మొబైల్ వచ్చేసి, అది కూడా ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంకి అది ఒక 11,000 అయితే ఉంది. అదే నథింగ్ బట్ ఇన్ఫినిక్స్ హాట్ 50i. ఇన్ఫినిక్స్ హాట్ 50i ఇది కూడా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా 11,000కి వీడి ఇచ్చే స్పెసిఫికేషన్స్ ఎక్కడ ఇవ్వట్లేదు. ఇది మేబీ గ్లిచ్ అయి ఉండొచ్చు ఫ్లిప్కార్ట్లో, మరి ఏమో నాకు తెలీదు. స్టాక్ కూడా చాలా లిమిటెడ్ చూపిస్తుంది, 1 or 2 చూపిస్తుంది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అర్జెంట్గా వీళ్ళైతే గ్రాప్ చేసుకోండి, ఆ లూట్ని అయితే గ్రాప్ చేసుకోండి. ఎందుకంటే మీరు పెట్టే 11,000కి 8GB ర్యామ్ 128GB ర్యామ్, 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అండ్ ఇంకా మీడియాటెక్ 6300 ప్రాసెసర్, సో కాల్డ్ ప్రాసెసర్ ఇప్పుడు రాజ్యం వెళ్తుంది. అది ఒక్కటే ప్రాసెసర్లో మీరు 15,000లో ఫోన్లు చూడొచ్చు, 20,000లో చూడొచ్చు, 30,000 పైన కూడా చూడొచ్చు. ఇది ఒకటే ప్రాసెసర్ మొత్తం రుద్ది పెడుతున్నారు మొబైల్ ఇండస్ట్రీలో మొత్తం. సో ఈ ప్రాసెసర్తో మీకు వాల్యూ ఫర్ మనీ వర్త్ అనిపించే ఫోన్ వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 50i అయితే ఉంది. కెమెరాస్ కూడా మీకు సోనీ సెన్సర్, ఇది సోనీ IMX 582 సెన్సర్, ఇది 5000 mAh బ్యాటరీ ఉంటుంది, డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ విత్ 18W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తారు, బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు వీడియో డిపార్ట్మెంట్కి వచ్చేసిన 2K వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫినిక్స్కి సంబంధించిన AI ఫీచర్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇది నన్ను అడిగితే 11,000 కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. లేదు నాకు ఈ సోకాల్ బ్రాండ్స్ వద్దు, నాకు మంచి బ్రాండ్ నుంచే కావాలి, మంచి బ్రాండెడ్ మొబైల్ కావాలి, పెట్టే 10,000 అయినా సరే బ్రాండెడ్ మొబైల్ కొంటానంటే మాత్రం మీరు చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. 10,000లో మీకు ఎగ్జాంపుల్గా సామ్సంగ్ బ్రాండ్ తీసుకున్నట్లయితే F07 అని వస్తుంది, లేకపోతే M07 అనేది ఒక మొబైల్ అయితే వస్తుంది. నథింగ్ బట్ అదొక 4G మొబైల్, 4GB ర్యామ్ 64GB. ఈ ప్రెసెంట్ జనరేషన్లో 2026లో యాప్స్ అనేది చాలా హెవీ అయిపోయినాయి. ఇప్పుడు 4GB ర్యామ్తో కానీ లేకపోతే ఆ 64GB స్టోరేజ్తో కానీ మీరు అసలు ఫోన్ అయితే కనీసం ఒక 1 year కూడా సర్వే అవ్వలేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓన్లీ చెప్తున్నా కదా, ఓన్లీ ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజెస్ మాత్రమే చేసుకుంటా అంటే మాత్రం నేను అసలు ఎక్కువ వాడను. రెగ్యులర్ యాప్స్, జస్ట్ డే టు డే యూసేజ్ చేసే యాప్స్ మాత్రమే వాడతా అంటే మాత్రమే అది మీరు తీసుకోవచ్చు. అది కూడా నెట్వర్క్ కూడా 4G. మీకు ఇంట్లో వైఫై ఉంటే, నాకు ఇంట్లో వైఫై ఉంది చెల్తాను, నేను ఎక్కువ నెట్వర్క్ వాడను, ఏదో ర్యాపిడోకి గూగుల్ మ్యాప్స్కి తప్పించి ఏం వాడను అనుకుంటే మాత్రమే మీకు ఆ 4G మొబైల్స్ అయితే సెట్. ఇప్పుడు అదే సామ్సంగ్ బ్రాండ్లో మీకు 15,000 రూపాయల్లో మంచి మొబైల్ కావాలంటే మాత్రం చెప్తున్నాను కదా, పలానా సామ్సంగ్ బ్రాండ్కి వచ్చేటంటే మాత్రం మీరు తక్కువ స్టార్టింగే 15,000 పైన పెట్టారు. ఇప్పుడు మీరు పలానా సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం 10,000 దగ్గర అయితే లేదు. 15,500కి 4GB ర్యామ్ 128GB స్టోరేజ్తో సామ్సంగ్ F70e అనే మొబైల్ అయితే కొత్త ఫోన్ అయితే లాంచ్ చేశారు. దీని ప్రీవియస్ జనరేషన్ F06 5G అయితే ఉండేది. అది 5000 mAh బ్యాటరీతో ఉండేది. సేమ్ ప్రాసెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6G OS అప్గ్రేడ్స్ అయితే ఉండేవి. కాకపోతే 1 year ఓల్డ్ జనరేషన్ అది. ఇప్పుడు ఆ మొబైల్ను కొంచెం అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చారు. ఏమేమి అప్గ్రేడ్ చేయాలి, పెద్ద అప్గ్రేడ్ ఏం లేదు, ఒక బ్యాటరీ విషయంలోనే అప్గ్రేడ్ అయింది. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ మీకు లేటెస్ట్ స్టాండర్డ్ వర్షన్తో అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీ. ఇప్పుడున్న సామ్సంగ్ F70e వచ్చేసి 15,500, 6000 mAh బ్యాటరీ. ఛార్జర్ అయితే రాదు, మీరు సపరేట్గా కొనుక్కోవాలి. అండ్ ఇంకా Android 16తో వస్తుంది. 6th జనరేషన్ OS అప్గ్రేడ్స్ అయితే వస్తుంది. కరెంట్ ఇప్పుడున్న జనరేషన్లో ఒక సామ్సంగ్ నుంచి 15,000లో మేము కొనదగ్గ మొబైల్ చెప్పండి అంటే మాత్రం ఇది ఒక్కటే ఉంది, 15,500. బేస్ వేరియంట్ వచ్చేసి 4GB ర్యామ్ 128GBతో వస్తుంది. మీకు పర్లేదు, ఇదైతే డే టు డే టాస్క్లు అన్నీ ఈజీగా రన్ చేస్తుంది. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, ఏవి పెద్ద పబ్జీ లాంటివి ఆడలేరు, ఏదో ఫ్రీ ఫైర్ చిన్న గేమ్లు అయితే ఆడుకోవచ్చు. మీకు ల్యాక్స్ అనేది పెద్ద నోటీస్ అయ్యారు. ఈ ప్రాసెసర్ ఉన్నదే అందుకు, ఎందుకంటే ఈ ప్రాసెసర్తో 30,000 మొబైల్స్ లాంచ్ చేయడం కూడా అదే ధైర్యం. ఈ ప్రాసెసర్ మీకు ల్యాక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్కువ పెట్టుకోవద్దు, కెమెరా మీద అసలు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. యూజబుల్ ఫొటోస్ మాత్రం తీసుకోగలరు. ఇంకా వీడియో డిపార్ట్మెంట్కి వస్తే ఏవి 1080p కన్నా ఎక్కువ పర్ఫామ్ చేయవు. ఒక్క ఇన్ఫినిక్స్ హాట్ 50i మాత్రమే 2K వరకు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. అది కూడా సోనీ సెన్సర్, మంచి సెన్సర్. ఇక పోతే ఫొటోస్ పరంగా బాగా కావాలనుకుంటే మాత్రం పోకో నుంచి M7 Pro, సోనీ లిటియా 600 సెన్సర్, 1.5 అపర్చర్తో వస్తుంది కాబట్టి కెమెరా. అండ్ ఇంకా OIS కూడా ఉన్నట్టుంది. సో మీకు అక్కడ ఫొటోస్ అయితే ఎక్సలెంట్గా తీసుకోవచ్చు. 15,000 రూపాయల లోపు ఆల్రౌండర్ మొబైల్ అయితే మీకు ఆల్రెడీ చెప్పేసాను, పోకో M7 Pro. లేదు పర్టికులర్ సామ్సంగ్ నాకు బ్రాండ్ వాల్యూ కావాలి, పర్టికులర్ సామ్సంగ్ బ్రాండ్ నుంచే కావాలనుకుంటే మాత్రం స్టార్టింగ్ మొబైలే మీరు 4G కావాలనుకుంటే M07 కానీ F07 కానీ, లేదు 5G నెట్వర్క్తో ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం F70e, సామ్సంగ్ F70e. ఇది కూడా కొనదగ్గ మొబైలే. 50,000 బడ్జెట్ వేసుకుంటే మీకు పాత బంగారాలు ఉన్నాయి. పాత బంగారాలు అంటే OnePlus నుంచి OnePlus 13 ఉంది. అది కూడా Tier 1 వాటర్ ప్రూఫ్ వస్తుంది, స్నాప్డ్రాగన్ 80 Elite ప్రాసెసర్తో వస్తుంది. సో అది కూడా మంచి మొబైల్. చెప్తున్నా కదా, ఒక 50,000 ఫ్లాగ్షిప్ మొబైలే తీసుకుంటా, ఇదంతా కాదు పోతే పోయింది. ఫ్లాగ్షిప్ మొబైల్ తీసుకుంటా అంటే మాత్రం మీకు ఏ లొల్లి లేదు. మీరు పాత బంగారాల్లోనే తీసుకోవచ్చు, లేకపోతే ప్రజెంట్ జనరేషన్లో కూడా 50Kలో ఆల్రౌండర్ మొబైల్స్ అయితే కొన్ని దొరుకుతాయి. దీని మీద డెడికేటెడ్ వీడియో చేయమంటే మాత్రం నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను.
చెప్తున్నాను, ఫ్లాగ్షిప్లో ఏ దిగులు లేదు. ఎందుకంటే ఫ్లాగ్షిప్ పెట్టేటోడు ఎట్లనే కొంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఫోనే కొంటామని వస్తాడు, 1,00,000 ఉంటాయండి, 1,50,000 ఉంటాయండి. వాడు ఉన్నాడు ఎట్లైనా 1,50,000 అయింది, 2,00,000 ఉన్నా సరే కొనేస్తాడు. ఎట్టొచ్చి ఇబ్బంది పడేటోళ్ళు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక బడ్జెట్ మొబైల్ తీసుకుందాం అనుకునేటోడే జనరల్ ఆడియన్స్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. చాలా ఒకటే బ్రాండ్ నుంచి రకరకాల ఫోన్ చెప్తున్నా కదా. ఒప్పో F33 ప్రోకి ఇప్పుడు మీరు చెక్ చేయండి, ఒప్పో F33 ప్రో అండ్ ఇంకా Reno 14 రెండు ప్రైజులు చూసుకుంటే సేమ్ ఉంటాయి. కాకపోతే స్పెసిఫికేషన్స్ చూసుకుంటే తలకి తోకకి సంబంధం లేనంత తేడా ఉంటుంది స్పెసిఫికేషన్స్కి. ఒకే బ్రాండ్ నుంచి ఇట్లా వేరు స్పెసిఫికేషన్స్ ఉంటే జనరల్ ఆడియన్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏది తీసుకోవాలో వాళ్ళకైతే అర్థం కాదు. సో వాళ్ళు బ్లైండ్కి వెళ్ళి ఆఫ్లైన్లో ఆ F సిరీస్కి తీసుకొని బలైపోతుంటారు. వాళ్ళ బలైన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఇంత దారుణమైన సిచ్యువేషన్ అయితే నడుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనట్లయితే కొంచెం ఏమనుకోకండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ఎంతో కొంత నేను ట్రై చేస్తున్నాను. సో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకోసం చేస్తూ ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ జితేంద్ర సైనింగ్ ఆఫ్. బాయ్.